ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం మే నెల సనాతన సారథిలో శ్రీ లక్షకుమారి గారి వ్యాసము భయపడవద్దు నేనున్నాను. సాయిరామ్. ఎన్నడూ ఎరుగని మనిషి నటిరాజ సమయమైన ఇంటిలో దూరిన భయముతో కేకలు వేయదు కదా. అయితే నాకు భయభ్రాంతులు కలగలేదు. ఒక రకమైన ప్రశాంతత, సంతుష్టి, ఆనందము నా మనసును నింపినవి. కానీ వారిని గౌరవించవలనేటువంటి బుద్ధి పుట్టలేదు. తమరెవరు అని నేను అడుగ పూర్వమే వారు భయపడవద్దు నేనున్నానని అన్నారు. ఆ వాక్యమును 2 మార్లు చెప్పారు. నాకు స్థైర్యము చేకూరినది. అయినప్పటికీ వారెవరనేటువంటి ప్రశ్నకు వారి నుండి సమాధానం లేదే. అడుగుదామని నేను నోరు తెరిచే ముందు వారే నేను నీకు కొన్ని పుస్తకాలు పంపితేనే అన్నారు. ఆ ప్రశ్నకు జవాబు వచ్చినది. అవును, కొన్ని పుస్తకములు అందుకున్నాను అని జవాబిచ్చాను. అతిగా వాగుట నా స్వభావము. నా మిత్రులు నన్ను దాని గురించి హేళన కూడా చేస్తుంటారు. పుస్తకముల విషయము మాట్లాడుదామని మొదలెడే ముందు బాబావారు వాటిని చదువు అని ఆదేశించినారు. దానికి నేను వాటిలో నేను చదివి తెలుసుకొనవలసినవి ఏవీ లేవు, అన్నీ పనికిరానివే, నిష్ప్రయోజనములు అన్నారు. బాబావారు శాంతముగా అయినప్పటికీ చదువు, కొంచెం లాభం ఉండే ఉంటుంది, ఏమైనా సరే చదువు అని నిర్బంధించారు. చిరునవ్వుతో నన్ను చూచారు. ఆ ముద్ర మందహాసము నేను ఎన్నడూ మరువలేదు. అట్లా చేసేదినని ఒప్పుకొని లేచి తక్షణమే చదువు మొదలు పెడదామని ఆ పుస్తకములను తెచ్చినాను. పుణ్యానికి వాటిని పారవేయగా ఉంచినానే. డైనింగ్ రూమ్కు వచ్చేసరికి బాబావారు అక్కడ లేరు. మత గ్రంథం నిన్నడు ఆకర్షించలేదని చెప్పక తప్పదు. మతములంటే ఒక భాగము ఆధ్యాత్మిక తత్వశాస్త్రము, మరొక భాగము దైవిక ప్రక్రియలు, 3వ భాగము ఆచార వ్యవహారములు. వీటిలో తత్వశాస్త్రం ఒకటే నాకు ప్రియమైనది. పాశ్చాత్య తత్వశాస్త్ర గ్రంథములలో దొరికిన వాటన్నిటినీ నేను శ్రద్ధతో బాగా చదివినాను. అయితే అవన్నీ వట్టి మాటల మూటలు, అనుభవశూన్యమైన తర్క వితర్కాలు. బాబా వారి ప్రవచనములు, ఉపదేశములు మాత్రం అట్లుగాక అనుభవంపై ఆధారపడినవని నేను కనుగొన్నాను. కొన్ని దినాలు గడిచినాయి. ఆ రాత్రి పాణిని యొక్క శబ్దానుశాసనమును నేను చదువుతున్నాను. ఆ దినము కూడా ఏకాగ్రత కుదరలేదు. ఉన్నట్లుండి బాబావారు ఆ డైనింగ్ గదిలో ప్రత్యక్షమయ్యారు. పుస్తకములు చదివినావు అను బాబావారి వాణిని వింటిని. అదొక ప్రశ్న కాదు, వారికి తెలిసిన సంగతి తెలియజేయటమే అది. అవును, చదివితేనని చెప్పవలసి వచ్చినది. నా జవాబును విని బాబావారు వారి సహజ మధుర స్వరముతో అవి నీకు నచ్చినవి అని అన్నారు. విషయమును తెలుసుకున్న వాని వలె అవును, కొన్ని విషయములు బాగా వివరింపబడినవి అన్నారు. నీకు నచ్చని నాకు తెలుసు, ఇక వాటిని ట్రాన్స్లేట్ చెయ్యి అని ఆదేశించి మందహాసము చేసినారు బాబా. తర్వాత వారు అక్కడ లేరు, అంతర్ధానమయ్యారు. ట్రాన్స్లేట్ అంటే ఏమిటి? ఒక భాష నుండి మరొక భాషలోకి తర్జుమా చేసేదా, లేక మస్తకం నుంచి జీవితమునకు తెచ్చేదా? ఆంగ్లం నుంచి తర్జుమా చేయవలసినది హిందీలోకా, లేక ఈ ప్రాంతపు ఆది భాషలోకా? కడకు ఆదిలోకి ట్రాన్స్లేట్ చేయవాలని నిర్ణయించుకున్నాను. భాషాంతరీకరణ కొరకు ప్రయత్నించినాను. ఆది భాషలో ఆధ్యాత్మిక విషయములను తేడతెలుముగా తెలుపుటకు సరైన పదములు లేవని నా మిత్రులందరికీ తెలియదు. కాబట్టి భాషాంతరీకరణము బాబావారి దయవలనే జరిగిందని చెప్పక తప్పదు. భావమును వెలువరించుటకు తగిన పదబంధములు దొరికిన సందర్భంలో నేను వారిని ప్రార్థించినాను. సశేషం. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय. सर्वं సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.